నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ మరియు అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో గల గీతాంజలి కళాశాలలో షీ టీమ్, సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ భరోసా లాంటి టీమ్స్ సభ్యులందరినీ కలిపి సంయుక్తంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా షీ టీమ్ ఇన్ఛార్జి విజయలక్ష్మి, సైబర్ క్రైమ్ ఎస్ఐ రమాదేవిలు మాట్లాడుతూ మహిళలపై, బాలికలపై జరిగేటటువంటి ఈవిటీజింగ్, స్టాకింగ్, ర్యాగింగ్, అసభ్య ప్రవర్తన, ఆన్లైన్ వేధింపులు, బెదిరింపుల లాంటి వాటిపై షీ టీమ్స్ కు సమాచారం అందించినట్లయితే వెంటనే షీ టీమ్స్ స్పందిస్తాయని, మహిళల విద్యార్థినులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సురక్షిత వాతావరణం కల్పించడమే షీ టీమ్స్ యొక్క లక్ష్యమని, అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే సహాయం కోసం డైల్ 100కు లేదా 8712657676 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని, వచ్చిన ఫిర్యాదులను గోప్యంగా ఉంచి తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ రజిత, భరోసా కోఆర్డినేటర్ శ్రీలతలు మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ మరియు ఇతరత్ర క్రైమ్ల గురించి కూడా విద్యార్థులకు వివరిస్తూ ఎవరైనా అలాంటి మోసాలకు పాల్పడినట్లయితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేసి సమాచారం అందించాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా లిఫ్ట్ ఇస్తానని లేదా ఉద్యోగాలు కల్పిస్తామని, తమ వెంట రమ్మని లేదా పలానా అడ్రస్ కు రమ్మని చెప్పినట్లయితే అలాంటి వారి మోసపూరితమైనటువంటి మాటలు విని అలా వెళ్ళకూడదని, అలా వెళ్ళినట్లయితే బలవంతంగా తీసుకుని వెళ్లి మనుషులను విక్రయించడం లేదా అవయవాలు విక్రయించడం లాంటి మోసాలకు పాల్పడతారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ మెంబర్ రవి, షీ టీమ్ మెంబర్స్ వెంకటయ్య, వెంకట్ మరియు కళాశాల ప్రిన్సిపల్ శరత్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ మన జిల్లా అమ్మాయి, అనంతపురం జిల్లా అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పరిచయం ఫోన్ పరిచయం 3 years మాట్లాడింది. ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతో అనంతపురంకి వెళ్ళి ఒక్కటే వెళ్ళి మాని వెళ్ళిపోయింది. ఆ పిల్లలకి 12:30 అయింది. అక్కడ పోయినాక ఫుడ్ తిన్నాక వెళ్ళిపోతుంది రూల్స్ అని చెప్పి ఫుడ్ పెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. 6 days ఇబ్బంది ఇచ్చింది అమ్మాయి. 6 days అమ్మాయిని అప్పించలేదని చేసేది. చీటీ వాళ్ళు వాళ్ళ ఫోన్ ట్రాక్ చేసి అమ్మాయిని తీసుకురావడం. మీరు నిర్ణయించుకోండి, మనం ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేద్దామా, ఫోన్ని చదువు కోసం యూజ్ చేద్దామా, మనం ఇది ఎలా ఉంటామో, చదువుకోవడానికి వచ్చామా, ఏం చేద్దాం అనేది మీరు నిర్ణయించుకోండి. సరేనా? ఏదైనా హెల్ప్ కావాలంటే, ఏదైనా కేసులో మీరు ఎఫ్ఐఆర్ చేయించాలనుకుంటే, మీకు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే ఫోన్ నెంబర్ తీసుకోండి 8712657674. ఇబ్బంది పెడుతున్నాడని వీడియో క్యారీ చేసుకొని వచ్చినాము. మాకు డౌట్గానే ఉన్నది, కానీ మళ్ళీ ఏమైంది, వాళ్ళ అమ్మాయి ఒక కంప్లైంట్ తీసుకుని షీటింగ్కు వాళ్ళ ఫాదర్తో పాటు వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే ఆ అబ్బాయి ఇంటికి వచ్చిండు. నైటు ఇంటికి వచ్చి ఆ అమ్మాయి కొరకు గొడవ చేస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి వచ్చి చెప్పింది ఏంటంటే, వాడు ఎవడో నాకు తెలియదు, వాడు నాకు పరిచయమే లేదు, వింటున్నారా అని బాగా ఆఫీస్ దగ్గర వచ్చి ఏడుస్తుంది. అరే పరిచయం లేని అమ్మాయిని ఇంత సతాయించడం ఏందని వాడిని పట్టుకొని వచ్చినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చిండ్రు. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది, వాళ్ళిద్దరూ చాటింగ్లు చేసుకున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఎందుకు వాళ్ళ మధ్య ఏమైందంటే ఈ విషయము తండ్రికి తెలిసింది. తండ్రికి తెలిసినాక వాడు ఎవరో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఫస్ట్ మంచిగా మాట్లాడతారు, మంచిగా పరిచయాలు అయితే, మంచిగా చాటింగ్లు అయితే, ఇష్టాలు అన్నీ పంపించుకున్నారు.